హాయ్ ఫ్రెండ్స్, నేను మే వల్లి. ఆవు పిండి కాంబినేషన్లో చింతపండు పులిహోర అచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా చాలా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో చూపించేనా. ముందుగా అన్నాన్ని పొడిపొడిగా ఉడికించుకుని పళ్ళలోకి వేసుకుని తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్ల ఆవు పిండి, ఇంకా 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న అన్నాన్ని ఒక సైడ్కి పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, అలాగే పల్లీలు 3 స్పూన్ల వరకు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు శనగపప్పు, మినపప్పు 2 స్పూన్లు కూడా వేసుకుని ఎండుమిర్చిని 4 వరకు కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఇంచు అల్లం సన్నటి తరుగు కూడా వేసుకుని ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ నువ్వులు కలిపి మిక్సీ జార్లో క్రష్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని కూడా జ్యూస్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. అల్లం తరుగు కూడా వేసేసుకుని పోపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని చీరికలుగా కట్ చేసుకుని వాటిని కూడా పోపులో వేసేసుకుని కొద్దిగా కరివేపాకు, పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగితేనే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా నువ్వులు, మెంతులు కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చివి, ఇప్పుడు వీటిని కూడా పోపులో వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేయటం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ముందుగా తీసి పెట్టుకున్న చింతపండుని గుజ్జుని కూడా పోపులో వేసేసుకుని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకుని ఇలా ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఉడికించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రైస్ పళ్ళలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు పోపు అంతా అన్నానికి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. పులిహోరని చేతితో కలుపుకుంటేనే కదా మనకి సాటిస్ఫై ఉంటుంది. సో నేను చేతితో పులిహోరని బాగా కలుపుతున్నాను. చూడండి, అచ్చు గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా చాలా చాలా బాగుంటుందండి. గుళ్ళో అయితే కొంచెమే పెడతారు. మనం ఏ విధంగా చేసుకుంటే మనకు నచ్చినంత కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పులిహోర చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.